హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా కన్నడలో రిలీజ్ అయిన సంజు వెట్స్ గీత అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ రీసెంట్గానే రిలీజ్ అయింది. నేను చూడడం కొంచెం లేట్ అయింది, చాలా రోజులు అయిపోయిందిలే ఈ మూవీని ఎందుకు మీ ముందుకు తీసుకురావడం అనుకున్నాను. కానీ ఈ మూవీ కథ చాలా బాగా నచ్చింది నాకు. ఎక్స్పెషల్లీ క్లైమాక్స్లో ఎమోషనల్ అవుతారు. ఇలాంటి గొప్ప ప్రేమ కథను మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. ఈ మూవీలో హీరోయిన్ని మీరు కూలీ మూవీలో చూసింటారు. అప్పటి నుంచి కొంచెం ట్రెండింగ్ అయింది. అజిత్ మోటీస్ అనే ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. థియేటర్ దగ్గర వ్లాగ్ చేస్తూ మరి మూవీ రివ్యూస్ ఇస్తున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని కూడా చెక్ చేయండి. లింక్ నీ కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను, చెక్అవుట్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. మూవీ ఓపెన్ అవగానే ఈ మూవీలో హీరోయిన్ పేరు గీత. గీత ఒంటరిగా కూర్చొని తన భర్తను తలుచుకుంటూ బాధపడుతూ ఉంది. పెళ్ళైన కొద్ది రోజులకి భర్తకు దూరంగా ఉంటుంది గీత. ఇప్పుడు భర్త తాలూకు మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని తన భర్త సంజుకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. సంజు ఒక బిజినెస్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళాడు. వెళ్ళి 3 months అయినప్పటికీ ఇంకా వర్క్ మీద ఇంటికి రాలేదు. అందువల్లనే 3 months నుంచి గీత ఒంటరిగా ఉంటుంది ఇంట్లో. అయితే ఆ రోజు వీళ్ళ పెళ్లి రోజు భర్తను తలుచుకుంటూ ఒంటరిగా కూర్చుని యథావిధిగా బాధపడుతుంటే ఆమె దగ్గరికి వాళ్ళ మేనేజర్ వచ్చి బెడ్షీట్ కప్పి వెళ్తాడు. అండ్ కొంతసేపటికి నిద్రల నుంచి లేపిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంటుంది గీతకి. ఏంటా సర్ప్రైజ్ అని చూస్తే ఒక బాక్స్. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఎంతైనా భర్త బెంగళూరులో వర్క్ చేస్తున్నప్పటికీ భార్య మీద ప్రేమతో ఒక 2 గిఫ్ట్ని పంపించుంటాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలని. ఆ బొమ్మలను చూసి గీత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతనే స్వయంగా తయారు చేసింటాడు ఆ బొమ్మల్ని. ఇది ఇంకా ఎక్కువ ఇంప్రెషన్ కలిగిస్తుంది. ఆ తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్ తో అతను భర్త పక్కన ఉన్నట్టు తన ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యి అతనికి ఇష్టమైన శారీని కట్టుకుంటుంది, జ్యువెలరీ వేసుకుంటుంది. వాళ్ళ మేనేజర్ మళ్ళీ, మేడం మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది, ఇంట్లో నుంచి కొంచెం కిందకి దిగండి అని అంటే, ఏంటా సర్ప్రైజ్ అని మళ్ళీ గీత కిందకు వచ్చి చూస్తే లోపల చూసిన దానికంటే ఇంకా పెద్ద బాక్స్. ఏంటి ఈ బాక్స్ ఇంత పెద్దగా ఉందని ఓపెన్ చేసి చూస్తే ఒక కార్ ఉంటుంది. భర్త కార్ని గిఫ్ట్ గా ఇచ్చింటాడు. నీకోసమే ఈ కారు, సంతోషంగా ఈ కారులో నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చని అందులో లెటర్స్ రాసి ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో కారు నడుపుకుంటూ బయటికి వెళ్తుంది గీత. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మేనేజర్ ఇక్కడ ఆపండి మేడం అని అంటే అక్కడికి ఒక హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ లో నుంచి ఒక అతను బుకే పట్టుకుని వచ్చి పెళ్లి రోజు విషెస్ చెప్తాడు. దాంతో గీతకి ఇంకా ఆనందం ఎక్కువ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి హెలికాప్టర్ లో వెళ్తుంది. ఇంకో 1/2 hour లో నన్ను కలవడానికి రాబోతున్నావని భర్త ఫోన్ లో చెప్తాడు. ఈలోపు నీ పక్కనే ఒక ట్యాబ్ ఉంది, అందులో మన వీడియోస్ అంతా చూసుకుంటూ రా అని చెప్తాడు. ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అసలు వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, ఎలా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు, ఇదంతా చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే గీత గురించి చెప్పాలంటే ఒక పెద్ద కోటీశ్వరుని కూతురు. గీతకున్న ఏకైక డ్రీమ్ ఏంటంటే ఎప్పటికైనా అందాల పోటీల్లో పాల్గొని తనే ఫస్ట్ రావాలనేది. గీత అనుకున్నట్టుగానే ఫైనల్లీ పోటీల్లో పాల్గొన్నా కూడా గెలవలేకపోతుంది. దాంతో ఫుల్ డిసప్పాయింట్మెంట్ తో ఇంటికి కారులో వస్తుంటే సడన్ గా ఒక బైక్ వచ్చి కారు అడ్డం వస్తుంది. అతని మేనేజర్ కారులో నుంచి బయటకు వచ్చి, ఏంటయ్యా తీయండి త్వరగా మీ వస్తువులన్నీ తీయండి, మాకు టైం ఏంది, ఇంటికి వెళ్ళాలని అంటే అక్కడున్న ఇద్దరు చీరలన్నీ సర్దుకుంటూ ఉంటారు. రోడ్డంతా చీరలు పడిపోయి ఉంటాయి బైక్ మీద తీసుకొచ్చుంటే. దాంతో ఏంటి గొడవ అని కారులో నుంచి బయటకు దిగి హీరోని చూస్తుంది. ఫస్ట్ టైం సంజుని చూడంగానే ఆ కండిషన్ లో సంజుని ఒక భిక్షగాడు అని ఉంటుంది. కారును కూడా అడ్డుకొని భిక్షం అడుగుతున్నాడేమో అని అనుకుని, కొంచెమైనా సెన్స్ ఉందా, కార్ ఆపేసి మరి భిక్షం అడుక్కుంటున్నారా అంటే అప్పుడే హీరో పక్కన ఉన్న శారీస్ అన్ని చూసి అర్థమవుతుంది, ఓ ఇతను భిక్షగాడు కాదు, అనుకోకుండా పడిపోయాడు పాపం అని. దాంతో సారీ చెప్పి, మేము అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాము, అనవసరంగా హర్ట్ చేసామని కారుని పక్కన ఆపి మరి సంజు వెళ్లే ప్లేస్ కి నడుచుకునే వెళ్తుంది గిల్టీగా ఫీల్ అయ్యి. సంజు పక్కనే గీత వెళ్తూ ఉండడంతో మొదట్లో గీతను గుర్తుపట్టలేకపోయినప్పటికీ కొంతసేపటికి ఈమెను ఎక్కడో చూసినట్టే ఉంది. అందాల పోటీలో పాల్గొంటుంది కదా ఈమె కదా అని ఆమెను చూసి, నేను మీకు పెద్ద ఫ్యాన్ని, పాపం ఈసారి కూడా మీరు గెలవలేదు కదా, ఇదిగో ఈ చీర తీసుకోండి, ఈ చీర మీకు చాలా బాగుంటుంది, మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది, ఈ చీర కట్టుకొని కనుక మీరు పోటీలో పాల్గొంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఆ చీరని గిఫ్ట్గా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గీతకి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ అందాల పోటీల్లో మళ్ళీ వెళ్ళి పాల్గొంటుంది చీరని కట్టుకొని కాన్ఫిడెంటల్గా. కానీ ఈసారి గీత గెలుస్తుంది. చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఈ చీర వల్లే నేను గెలిచాను, ఎలాగైనా చీర ఇచ్చిన వాడిని కలవాలని మళ్ళీ సంజుని గుర్తు తెచ్చుకొని అతనిచ్చిన చీర వల్లే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందని సంజు కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. దాంతో గీత
గీత అతని మేనేజర్తో, అది మొన్న ఒక రోజు నాకు రోడ్డు మీద చీర ఇచ్చాడు కదా గిఫ్ట్గా, ఆ చీర ఇచ్చిన అతన్ని నేను ఎలాగైనా కలవాలి, అతని అడ్రస్ కనుక్కోవాలంటే మేనేజర్, మేడం నేను ఎలా కనుక్కోగలను, అతని పేరు తెలీదు, అతను ఎక్కడుంటాడో కూడా మనకు తెలీదు, సర్లే ఒక పని చేద్దాం, ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకొద్దాం, మీరు పోలికలు చెప్పండి, దాన్ని బట్టి స్కెచ్ వేస్తాడు, ఫోటో దొరికితే మనం ఏదైనా చేసి వెతుకోవచ్చు అని చెప్పి ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి స్కెచ్ డ్రా చేయమనంటే మేనేజర్ అతని పోలికలు చెప్తాడు, కానీ అతనేమో వేరొకరు బొమ్మ గీస్తాడు, హీరో బొమ్మ. దాంతో నేరుగా గీత వచ్చి సంజు పోలికలు చెప్తుంది, ముక్కు కళ్ళు మొహం షేప్ ఇలా ఉంటుందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఎగ్జాక్ట్గా అతను ఎలా ఉంటాడో అలాగే బొమ్మ గీస్తాడు స్కెచ్ ఆర్టిస్ట్. గీత వాళ్ళ నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కోటీశ్వరుడు, ఇప్పుడు కూడా ఒక పార్టీలో ఉంటారు. గీత ఈ పార్టీలో జాయిన్ అయ్యి సాంగ్స్ పాడుతూ ఉంటుంది. ఎంత వెతికినప్పటికీ సంజు కనిపించాడు గీతకి. ఫైనల్ గా ఒక రోజు సంజు రోడ్ లో చీరలు అమ్ముకుంటూ అతని బైక్ లో వెళ్తూ ఉంటే గీత చూస్తుంది. గీత చూస్తూ ఉండగా అతను వెళ్ళిపోతాడు రోడ్డు మీద, ఎంత పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా. అయితే అక్కడ ఒక షాప్ లో అతను మాట్లాడి వెళ్ళిండడంతో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి సంజు ఫోటోని చూపించి, ఇతను ఎక్కడైనా చూసారా మీరు, తెలుసా ఇతని గురించి అని అడిగితే, ఇతనా బాగా తెలుసు, ఇతని పేరు సంజు. ఏంటమ్మా వాడిని ఏమన్నావు నువ్వు, చీరలు అమ్మే అతనా, వాడు చీరలు అమ్మే అతనే అయిండొచ్చు ఇప్పుడు, కానీ ఫ్యూచర్ లో ఒక గొప్ప స్థాయిలోకి వెళ్తాడు, ఖచ్చితంగా ఒక పెద్ద శారీల షాపే పెడతాడు అతను. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే అతను అమ్ముతున్న శారీలన్నీ అతనే స్వయంగా తయారు చేస్తున్నాడు, చాలా మంచి క్వాలిటీ, చాలా మంచి అబ్బాయి అతను, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అతని ఇల్లు ఎక్కడ ఉందో తెలియదు కానీ అతను అప్పుడప్పుడు మా షాప్లోకి శారీస్ని ఇస్తూ ఉంటాడని చెప్తాడు. ఇంకా అక్కడ నుంచి కారులో వస్తూ ఉంటే రోడ్డు మధ్యలో ఒక యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ లో ఒక ఉమెన్ కింద పడిపోయి ఉంటుంది. ఆ ఉమెన్ శారీని సరి చేస్తూ ఒక అతను వెళ్ళి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసిన అతను ఎవరో కాదు, సంజునే. సంజుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గీత. యాక్సిడెంట్ జరిగి శారీ సరిగ్గా లేకుండా ఆ అమ్మాయి పడిపోయి ఉంటే ఇదంతా వీడియో తీస్తున్న ఒక పర్సన్ పై సంజు కోపంగా వెళ్ళి అతన్ని కొడితే ఇదంతా చూసి ఇంత మంచి పర్సన్ అని సంజు ఒరిజినల్ క్యారెక్టర్ గురించి తెలుసుకుంటుంది. దాంతో సంజుకి ఇంప్రెస్ అవుతుంది. రోడ్డు మీద ఇంత పెద్ద గొడవ అవుతుండడంతో పోలీసులు వచ్చి సంజుదే తప్పుందని సంజుని స్టేషన్ తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ఇదంతా చూస్తున్న గీత డైరెక్ట్ గా గీత అతని ఫాదర్ కున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల కమిషనర్ కే ఫోన్ చేసి సంజుని స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఈ విషయం గీత వాళ్ళ నాన్నకు తెలిసి, ఎవడాడు, వాడి కోసం నువ్వు కమిషనర్ ఫోన్ చేసి నా పరువు ఎందుకు తీస్తున్నావు, వాడెవడో ఒక చీరలు అమ్ముకునే లో క్లాస్ వాడు, అలాంటి వాడి గురించి నువ్వు ఇన్ని రోజులు వెతుకుతూ ఉండడం ఏంటి, ఇప్పుడే మేనేజర్తో అన్ని మాట్లాడాను, నువ్వు చేస్తున్నదేమి కరెక్ట్ కాదని చెప్తూ ఉంటే గీతకి కోపం వస్తుంది. ఏంటి నాన్న ఇలా అంటున్నావు, అతని వల్లే నేను ఈరోజు గెలిచాను కాంపిటీషన్, వాట్ ఎవర్, అతనున్న స్థాయిని బట్టి అతన్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు నాన్న అని చెప్తుంది. గీత వాళ్ళ నాన్న గీత చెప్పిన మాటలు విని కోపం వచ్చి, ఇలా చూడు, నీకు పెద్దింటి సంబంధం చూశాను, నీ పెళ్లికి పెద్ద పెద్ద విఐపీస్ రాబోతున్నారు, ఈ టైంలో నువ్వు ఇలాంటి వాళ్ళ వెనక తిరిగి ఆ పరువు తీయ గీత, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు గీత మీద ఫుల్ కోపంతో. దాంతో గీత బాధపడుతుంది, ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారని. నాన్న మాటలు పట్టించుకోకుండా గీత సంజు అడ్రస్ తెలుసుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అతనికే తెలియకుండా హాల్లో ఇడ్లీలు పెట్టేస్తుంది తినడానికి, అతను ఇష్టంగా తింటాడు. ఆ ఇడ్లీతో పాటు పక్కన ఒక లెటర్ కూడా ఉంటుంది. ఇంటి తాళాలు పగలగొట్టి మరి ఇంటి లోపల ఇదంతా పెట్టి వెళ్ళింటుంది. దాంతో ఇంటి దగ్గరకు వచ్చిన సంజు భయపడి ఎవరో దొంగలు పడ్డారేమో అని లోపలికి వెళ్ళి చూస్తే లెటర్ అనే ఇడ్లీలు చూసి లెటర్ని చదివితే, నా పేరు గీత, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ క్యారెక్టర్ నాకు నచ్చింది, మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని లవ్ లెటర్ రాసి ఉంటుంది. ఇది చూసి చాలా షాక్ అవుతాడు సంజు. కొంతసేపటికి ఏకంగా గీతనే అక్కడికి వచ్చి, ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి పట్టా తీసుకున్న నేనే నీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాం, నన్ను ప్రేమించని చెప్పడంతో అతనికి ఏం అర్థం కాదు. దాంతో సంజు గీతని బయటికి తీసుకెళ్తాడు. బయటికి తీసుకెళ్ళి సంజు గురించి గీతకు చెప్తాడు. సంజు గురించి చెప్పాలంటే చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయి ఉంటారు. సొంత అక్క సంజుని అమ్మా నాన్నగా చాలా ప్రేమగా కేరింగ్ గా పెంచుతుంది. బట్టలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీకి సంజు వాళ్ళ అక్క కూలి పనికి వెళ్తూ ఉండేది. కూలి పనికి వెళ్ళి సంజుని చదివించుంటుంది. దానివల్లనే అప్పటి నుంచి సంజు ఈ చీరలు తయారు చేయడం కొద్ది కొద్దిగా నేర్చుకుని ఉంటాడు వాళ్ళ అక్క ద్వారా. సాడ్లీ కొన్ని రోజులకి సంజు వాళ్ళ అక్కకి క్యాన్సర్ వచ్చి సంజు వాళ్ళ అక్క చనిపోతుంది. చాలా ఒంటరిగా ఫీల్ అవుతాడు. అతను తెలిసిన ఒకే ఒక పని బట్టలు తయారు చేసుకోవడం. అప్పటి నుంచి సంజు వాళ్ళ అక్క ప్లేస్ ని అతను రీప్లేస్ చేసి వర్క్ చేస్తాడు.
ఇప్పుడు సంజు ఈ శారీస్ అన్నిటిని పెట్టి పెద్ద బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటాడు. ఇదంతా గీతకు చెప్పి ఎమోషనల్ గా దగ్గర అవుతాడు. గీత కూడా నీ దగ్గర ఏం ఉన్నా లేకపోయినా నేను నీతో ఉంటానని గట్టిగా చేసుకుంటుంది. గీత వాళ్ళ నాన్నకి తన ప్రేమ గురించి తెలిసి రోడ్డు మీద చీరలు అమ్ముకునే అతన్ని నా కూతురు ప్రేమిస్తుందా, చాలా అవమానంగా ఉంది నాకని మేనేజర్ తో డిస్కస్ చేసి గీతను అక్కడికి పిలిచి చిన్నప్పటి నుంచి నేను చాలా ప్రేమగా నా కూతురుగా ఎంత గారాభంగా పెంచానో నాకే తెలుసు, కానీ నువ్వేంటి అందాల పోటీల్లో పాల్గొని పట్టా తీసుకుని ఇప్పుడు ఒక చీరలు అమ్ముకునే అతన్ని ప్రేమిస్తున్నావు, నీకు కొంచెమైనా ఇది కరెక్ట్ గా ఉందా? ఇప్పుడు మన స్టేటస్ ని అతని స్టేటస్ తో కంపేర్ చేస్తే అతను ఒక భిక్షగాడు లాగానే ఇప్పుడు నా దృష్టిలో. ఏంటి ఇప్పుడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? వాడిని పెళ్లి చేసుకుని నా పరువు తీయడం కంటే ఇదిగో ఈ ప్లేట్ లో ఇడ్లీ ఉంది, ఇందులో విషం కలిపాను, దీన్ని తిని చనిపో, నా కూతురుగా ఇంతకంటే నువ్వు చేయాల్సింది ఏం లేదని చెప్తాడు. దాంతో గీత కోపం వచ్చి ఈ ఇడ్లీని తిని నేను చనిపోయేలా ఎందుకు నాన్న ఇలా చెప్తున్నావు? మీరు ఎప్పుడైతే నేను ప్రేమించానని నన్ను చంపడానికే ఈ ఇడ్లీ తీసుకొచ్చి నా దగ్గరికి ఇచ్చారు, అప్పుడే నా దృష్టిలో ఒక నాన్నగా మీరు ఓడిపోయారు. మీరు వద్దు, మీ స్టేటస్ వద్దు, మీ డబ్బు వద్దు, ఏం వద్దు, నాకు సంజీవ్ ఉంటే చాలని సంజీవ్ దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్నని ఎదిరించి. మరి కనీసం ఇప్పుడైనా నా ప్రేమని అర్థం చేసుకో, నీకోసం మా నాన్నను వదిలేసి వచ్చేసాను, ఇకపైన నేను కోటీశ్వర్ని కాదు నీ భార్యని అని చెప్పి గట్టిగా చేసుకుంటుంది సంజునే. ఆ తర్వాత సంజు అని గీత ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుని ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకొని ఫైనలీ ఇద్దరు ఒక గుళ్ళో వెళ్ళి సింపుల్ గా పెళ్లి చేసుకుంటారు. అది కూడా వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి బయట వాళ్ళ నాన్న చూసేటట్టుగానే దండలు మార్చుకుంటారు. మీరు లేకపోయినా మేము బ్రతికి చూపిస్తాం నాన్న, మీరు మీ డబ్బు లేకపోయినా కూడా మేము హ్యాపీగా బ్రతుకుతామనేలాగా అతని ముందు కనబడితే గీత వాళ్ళ నాన్న ఏంట్రా ఇది ఇలా జరిగింది, వాటిని వద్దనుకుంటే నా కళ్ళ ముందే పెళ్లి చేసుకొని నిలబడతారని ఫుల్ కోపంతో గేటు బయట తోసేస్తాడు ఇద్దరిని. ఎక్కడికైనా వెళ్ళండి, ఇక నుంచి నా కంటికి కనిపించొద్దని. చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఎలాగైనా శారీస్ బిజినెస్ పెట్టి మా నాన్న కంటే ఇంకా గొప్పగా ఎదగాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అతని స్టేటస్ కంటే ఇంకొంచెం మనం పై స్థాయిలోనే ఉండాలని గీత అండ్ సంజు వీళ్ళిద్దరూ అప్పటి నుంచి చాలా కష్టపడి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజులు అలాగే గడిచిపోతుంది. గీత ప్రెగ్నెంట్ అవుతుంది. గీత ప్రెగ్నెంట్ అవడంతో గీత వాళ్ళ నాన్న గీతని యాక్సెప్ట్ చేస్తాడు. ఎంత కాదన్నప్పటికీ పేరెంట్స్ ప్రెగ్నెంట్ అవుతే యాక్సెప్ట్ చేస్తారు అనే ఒక చిన్నపాటి హోప్ ఉంటుంది కదా, అదే హోప్తోనే గీత వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ నాన్న కూడా గీతని చాలా బాగా రిసీవ్ చేసుకుని ఫుడ్ పెడతాడు. ఆ ఫుడ్లో గీత వాళ్ళ నాన్న ఏ మాత్రం మారకుండా ఎప్పట్లాగానే ప్రెగ్నెన్సీ పోవడానికి మందు కలిపింటాడు. హాస్పిటల్కి వెళ్ళంగానే మీ ప్రెగ్నెన్సీ పోయింది, ఇక మీద మీరు ప్రెగ్నెంట్ అవ్వలేరు అని చెప్తుంది డాక్టర్. ఇదంతా విని గీత మనసు విరిగిపోతుంది, సొంత నాన్న ఇలా చేయడంతో. అండ్ ఇంకా తను ప్రెగ్నెంట్ అవ్వదని తెలిసి చాలా ఏడుస్తూ ఇదంతా వచ్చి సంజుతో చెప్తే సంజు సిచ్యువేషన్ అర్థం చేసుకుని గీతకి సపోర్టివ్గా ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకి బిజినెస్ సక్సెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సొంతంగా ఇల్లు కట్టుకుంటారు. అంచెలంచెలుగా బిజినెస్ని పెంచుకుంటూ ఇప్పుడు ఒక గొప్ప స్థాయిలోకి వస్తారు. ఎంత కెరియర్లో సక్సెస్ అయినప్పటికీ గీత ప్రెగ్నెంట్ అవ్వకపోవడం వల్ల ఈ విషయాన్ని తలుచుకుంటూ ఎప్పటికప్పుడు బాధపడుతూనే ఉండేది, బయటికి చూపించుకోకుండా. ఇలా ఒక బిజినెస్ పని మీద బెంగళూరుకి వెళ్ళింటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి సంజు దాంతో 3 months భర్తకి దూరంగా అతన్ని తలుచుకుంటూ ఒంటరిగానే ఉంటుంది. ఇప్పుడు సంజు దగ్గరికి వెళ్తుంది హెలికాప్టర్లో. ఇదంతా వీడియోస్ రూపంలో వీళ్ళిద్దరూ ఎలా కలిసారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ మధ్య ప్రేమను గుర్తు తెచ్చుకుంటుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో గీత ఇంకొద్ది నిమిషాల్లో సంజుని కలవడానికి వెళ్తుంది అనగా కార్లో సంజు ఫోన్ చేసి అంతా ఓకే గీత, కానీ నేను నీకు దూరంగా ఉన్న ఈ 3 monthsలో నీ మొబైల్కి రాత్రి సమయంలో ఒక అబ్బాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది, నువ్వు కూడా చాలాసేపు మాట్లాడావు, నువ్వు అతనితో డైలీ దాదాపు 2 hours మాట్లాడావు, అతను ఎవరో కనుక చెప్తే బాగుంటుంది నాకు కూడా, ఇంకొద్దిసేపట్లో మనం కలవబోతున్నాం, అప్పుడు ఆ అబ్బాయి ఎవరనేది నువ్వు నాతో చెప్పాలి, నాకెందుకో అనుమానంగా ఉందని చెప్తాడు. అంతవరకు ప్రేమగా కేరింగ్గా ఉన్న సంజు సడన్గా గీత గురించి ఇలా చెప్పడంతో గీతకి చాలా బాధేస్తుంది. ఆ పర్సన్ ఎవరైనా అయిండొచ్చు, కానీ సంజు అలా అనడంతో ఇంకా కుమిలిపోయి సంజు ఇలాంటి ఒక వ్యక్తి నన్ను ఇలా అనుమానిస్తాడని సంజుని కలవడానికి ఇంటి లోపలికి వెళ్తూ హాల్లోనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. గీత స్ప్రో కోల్పోయి కింద పడిన వెంటనే ఇంకొక అతను వచ్చి గీతాని తీసుకెళ్తూ ఉంటే సంజు చూసి ఏంట్రా ఇది, నాకంటే ముందు నా భార్యని ఇంకొకడు వచ్చి తీసుకెళ్తున్నాడని అతన్ని ఫాలో అవుతూ గీతాని
హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతని దగ్గరికి వెళ్ళి, ఒరే తమ్ముడు, నువ్వు ఎవట్రా, నువ్వు నా భార్యని ఎత్తుకొని తీసుకొచ్చావు, హాస్పిటల్లో జాయిన్ చేసావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, నీకు గీతకి సంబంధం ఏంటి, అయినా నీ గురించి నాతో ఎప్పుడు గీత డిస్కస్ చేయలేదే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, డైలీ నా భార్య మాట్లాడేది నీతోనైనా ఫోన్లో అని అడిగితే అతను సంజు దగ్గర మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అతను సంజుతో, మీరు బెంగళూరుకి వచ్చేసిన తర్వాత మీ భార్య స్టమక్ పెయిన్ అని స్ప్రూ కోల్పోయి కింద పడిపోయి ఉంటే నా దగ్గర హాస్పిటల్కి వచ్చింది, నేను ఆమెను చెక్ చేసిన తర్వాత నాకు ఒక నిజం తెలిసింది, నీ భార్య గీతకి లంగ్స్ క్యాన్సర్ వచ్చింది, తన వల్ల ఎక్కువ కాలం బ్రతకడం సాధ్యం కాదు, ఇంకొన్ని రోజుల్లోనే గీత చనిపోతుంది, గీత బ్రతకాలంటే తన లంగ్స్ ని మార్చాలి, లేదా ఇదే తను బ్రతికే చివరి రోజు కూడా అవ్వచ్చు అని చెప్తాడు. ఇదంతా విని సంజు చాలా ఎమోషనల్ అవుతాడు. ఇన్ని రోజులు ఈ విషయం నాతో గీత డిస్కస్ చేయలేదని, అంటే ఇన్ని రోజులు నా భార్య గీత నీతోనేనా ఫోన్ మాట్లాడింది, ఈ ఇష్యూ గురించి డోనర్ ఎవరైనా దొరుకుతాడేమో అని అనవసరంగా నా భార్యని అనుమానించాను, తనని హర్ట్ చేశాను, ఎలాగైనా తనని కాపాడుకోవాలి, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదని చాలా గిల్ట్ గా ఫీల్ అవుతాడు. డాక్టర్ తో మాట్లాడి డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత లక్కీలీ గీత కళ్ళు తెరుస్తుంది. దాంతో సంజు గీత దగ్గరికి వెళ్ళి అతను చెప్పిన దానికి సారీ చెప్పి గీతని తీసుకెళ్లి వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ డే కావడంతో కేక్ కట్ చేపిస్తాడు. గీతకి లంగ్ క్యాన్సర్ ఉండడం సంజుకు తెలిసిందన్న నిజం గీతకి తెలియకుండానే దాచేస్తాడు. ఈ ఫంక్షన్ కి గీత వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తాడు. గీత వాళ్ళ నాన్న ఎప్పట్లాగానే మారకుండా మళ్ళీ ఇంకేదైనా విషయం కలపడానికి ఇక్కడికి వచ్చాడని చూస్తే నిజంగానే గీత వాళ్ళ నాన్న తన కూతుర్ని అర్థం చేసుకుని అతను చేసిన తప్పుని రియలైజ్ అయ్యి గీత దగ్గరికి వెళ్ళి నా చేతులారా తినమ్మా అని తినిపిస్తే ఆల్రెడీ ఇడ్లీలో విషం కలిపి ప్రెగ్నెన్సీ రాకుండా ఆపేస్తుంటాడు. ఇప్పుడేం చేశాడని గీత భయపడుతూ ఉంటే, చూడమ్మా నేను మారిపోయాను, ఒక బిజినెస్ మ్యాన్లా కాకుండా మీ నాన్నగా ఇక్కడికి వచ్చాను, నేను తిని చూపిస్తాను, నాకేం కాదు చూడని అతను తిని అతనికి ఏం అవ్వకపోవడంతో గీతకు తినిపిస్తాడు. గీత కూడా చాలా ఎమోషనల్ అవుతుంది, వాళ్ళ నాన్నని చాలా మిస్ అవుతుంది. ఎంత వాళ్ళ నాన్న మీద కోపం ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోవడంతో గీత వాళ్ళ నాన్నే ప్రేమగా పెంచుంటాడు కదా, అందుకనే తను కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. గీత వాళ్ళ నాన్నకి గీతకి లంగ్ క్యాన్సర్ వచ్చిందన్న విషయం తెలుసు, అందుకనే మారి ఇక్కడికి వచ్చింటాడు. గీత చనిపోవడానికంటే ముందు సంజుకున్న బిజినెస్ ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్ళిపోవాలని పెద్ద పెద్ద శారీస్ బ్రాండ్స్ డీలర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడుతుంది. దాంతో సంజు అండ్ గీత వీళ్ళిద్దరు కలిసి ఒక ట్రిప్ కి వెళ్తారు. ఇదే నా భర్తతో కలిసి నేను వెళ్ళబోయే చివరి ట్రిప్ అని తెలిసి సంజుతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంది. తనతో సంతోషంగా ఉన్న టైంలోనే సంజు గీతకి ఒక గుడ్ న్యూస్ చెప్తాడు, నీకు డోనర్ దొరికేశాడు, ఎప్పట్లాగానే నాతో కలిసి హ్యాపీగా బ్రతికేయచ్చు, నువ్వు ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతావని చెప్పడంతో గీతకి ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. గీతని ఎక్కడ కోల్పోతానేమో అని అతని దగ్గర నుంచి బాధపడుతూ ఉంటే సంజుకి డోనర్ దొరకడంతో అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనలీ ఆపరేషన్ జరిగిన తర్వాత గీత హెల్తీగా ఉంటుంది. వర్క్ మీద సంజు అక్కడే ఉంటాడు ఫారిన్ లో, గీత మాత్రం ఇండియాకి వచ్చేస్తుంది. ఆపరేషన్ జరిగిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడుతుంది అతనితో వీడియో కాల్లో మాట్లాడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి సంజుని చూడడానికి గీత స్విట్జర్లాండ్కి వచ్చేస్తుంది. స్విట్జర్లాండ్కి వచ్చి ఫైనల్లీ వాళ్ళ భర్తను చూడబోతున్నామని సంజుని గట్టిగా హగ్ చేసుకుని హ్యాపీగా ఉండాలన్న కోరికతో ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే సంజు చనిపోయింటాడు. సంజు సమాధిని చూసి చాలా ఏడుస్తుంది గీతకి లంగ్స్ ఇవ్వడానికి ఒక డోనర్ దొరికాడని చెప్పింటారు కదా, అది ఎవరో కాదు సంజునే. డోనర్ ఎవరు లేకపోవడంతో గీతని ఎలాగైనా కాపాడుకోవాలని అతని లంగ్స్ నే ఇచ్చి అతని ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. గీతని అతనిలో బ్రతికించుకోవాలని మందు సిగరెట్ ఇవేవి తీసుకొని లంగ్స్ అయితేనే ఈ ఆపరేషన్ కి కరెక్ట్ అని డాక్టర్స్ చెప్పడంతో అంతవరకు సిగరెట్ ఆల్కహాల్ ఎలాంటి అలవాటు అతని లేకపోవడంతో అన్నే ప్రాణంగా తలుచుకొని నా కోసం వాళ్ళ నాన్నని ఎదిరించి వాళ్ళ దగ్గరున్న డబ్బుని స్టేటస్ ని అన్నిటినీ వదిలేసి ఏమీ లేని చీరలు అమ్ముకునే స్టేటస్ లో ఉన్న నా దగ్గరకు వచ్చి నాతో ఉండిపోయింది. ఈరోజు నేను సక్సెస్ అయ్యానంటే ఒక రకంగా తనే కారణం కదా, నా కోసం ఇంత చేసిన గీతకి నేనేం చేయగలనని లంగ్స్ ఇచ్చి తనని కాపాడుకోవడమే నాకున్న ఒకే ఒక దారిని ముందుగానే వీడియో రికార్డ్ చేసి గీతతో వీడియో కాల్ మాట్లాడించి చనిపోయిన తర్వాత కూడా అతను బ్రతికే ఉన్నట్టు నమ్మిస్తాడు. కానీ అతన్ని చూడడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత గీతకి నిజం తెలుస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత గీత మనసు చాలా బాధపడుతుంది. ఎంత ఏడుస్తుందంటే నేను ఇంకా మాటలో చెప్పలేను, మీరే విజువల్స్ లో చూసేయండి. ఇలా
వీళ్ళిద్దరూ విడిపోయినప్పటికీ గీత మనసు లోపల ఇంకా సంజు బ్రతికే ఉన్నాడు, వీళ్ళ ప్రేమ కూడా బ్రతికే ఉంది. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందని దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ప్రయత్నించాను. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.